నిర్గమకాండం 3వ అధ్యాయము 14వ వచనంలో మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును. చూడండి, అంటే దేవుడు ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునను వాడు మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇజ్రాయేలుతో చెప్పవలెనను. దేవుడు అనగా ఉండువాడు, సృష్టించినవాడు. ఇంకొక మాట కూడా ఉంది, అది కూడా చదువుతాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనము. నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు. యెహోవా నిత్యుడగు దేవుడు. మనం దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాము, యెహోవా దేవుని ఆరాధిస్తున్నాము. ఆయన ఉన్నవాడు. ఎలాగ ఉంటాడు? నిత్యము ఉంటాడు, నిత్యము ఉండువాడు. ఈరోజు మనం ఉంటాము, రేపు ఉంటామో లేదో తెలియని స్థితి మనిషి. కానీ ఆయన స్థిరంగా ఎల్లప్పుడూ ఉండువాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన ఉన్నాడు, వాళ్ళకి దేవుడు ఆయనే. ఈ భూమి మీద పుట్టిన మనుషులకు ఆయన దేవుడు. ఈరోజు మనకు ఆయన దేవుడు. మనం గతించిపోయిన తర్వాత ఒకవేళ ఈ భూమి ఉంటే ఆ ఉన్నవారికి కూడా ఆయనే దేవుడు. నిత్యుడగు దేవుడు. అంటే దేవుని యందు మనం ఎంత దృష్టి ఉంచాలంటే ఆయన నిజముగా ఉన్నవాడు అని, నిత్యుడగు అని నమ్మాలి, సృష్టించిన వాడు అని మనం నమ్మాలి. కీర్తనల్లో 14వ అధ్యాయము 1వ వచనం చూస్తే, దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయి వాడు అక్కడునూ లేడు. ఇంకా చదువు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను. ఇక్కడ మనకి ఇంకో విషయం ఏం కావాలి అంటే, దేవుడు ఉన్నవాడు అని మనం చదువుకున్నాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం. ఉన్నవాడు, సృష్టించినవాడు, నిత్యుడకు దేవుడు అని చదువుకున్నాం. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడంట? ఎక్కడ? చూడండి. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను. ఎక్కడున్నాడు ఆయన? ఆకాశము. దేవుడు ఉన్నవాడు, సృష్టించినవాడు, నిత్యుడకు దేవుడు. ఎక్కడ ఉన్నాడంటే ఆకాశమును ఉన్నాడు. ఇదే మాట మరొక చోట 53వ అధ్యాయంలో కూడా రాశాడు. చూడండి, 53వ అధ్యాయం 1వ వచనము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి, చూడండి, ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించును. అంటే ఇప్పుడు ఆయన యెషయా గ్రంథంలో ఒక మాట రాశాడు. ఏంటన్నమాట? 66వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయం. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి. చూడండి, ఆకాశము ఆయన సింహాసనము. చూడండి, ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే ఆకాశమందు, పరలోకమందు ఆయన ఉన్నాడు. ఆయన సింహాసనము ఆకాశము, భూమి ఆయన పాదపీఠము. ఆకాశంలో ఉన్నాడు, భూమి పాదపీఠం అంటే భూమి మీద కూడా ఆయన ఉన్నాడు. కానీ కీర్తన దావీదు గారు ఇంకొక మాట చెప్తున్నాడు. 139వ కీర్తన 7వ అధ్యాయం 139వ కీర్తన 7వ వచనము. నీ ఆత్మ యొద్ద నుండి నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను,
నీవు అక్కడను ఉన్నావు, భూమి మీద కాదు పాతాళముకి వెళ్ళినప్పటికీ అక్కడ కూడా ఆయన ఉన్నాడు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకును. అంటే అన్ని చోట్ల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అన్ని చోట్ల నేను ఎక్కడికి వెళ్ళినా, నా ఆత్మ ఎటు పోయినా, ఆకాశం పైకి వెళ్ళినా ఉంటుంది. ఈ రెక్కలు కట్టుకొని భూమి చుట్టూ భూమి అంతా తిరిగిన, సముద్ర గర్భంలోనికి వెళ్ళినా అక్కడ కూడా ఉంటాడు. పాతాళంలోకి వెళ్ళినా. అందుకే అన్నాడు, నేను ఉన్నవాడను, నువ్వు యాడికి వెళ్ళినా అక్కడ నేను ఉన్నవాడను, ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడ ఉన్నవాడను. అందుకే చెప్పాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము. అయితే అన్ని చోట్ల ఆయన ఉండువాడు. ఈ మనుషుడు దేవుడు దొరకనంటి ప్రదేశము ఈ జీవితంలో ఎక్కడ దొరకదు. ఇంకా అన్ని చోట్ల ఆయన ఉన్నాడు. నీవు నేను కాలం ముగించుకుంటాం, కానీ దేవుడు నిత్యుడగు దేవుడు. ప్రతి చోట ఆయన ఉంటున్నాడు, ప్రతి చోట ఆయన ఉన్నాడు. కాబట్టి మనం దేవుని యందు దృష్టి ఉంచాలి. బుద్ధిహీనుడు దేవుడు లేడని అనుకుంటాడంట. బుద్ధిహీనుడు రాసింది, దేవుడు లేడని బుద్ధిహీనుడు అనుకుంటాడు. వారు అసహ్యులు, అసహ్య కార్యములు చేస్తారు, వారు చెడ్డవారు. కానీ ఆయన ఆకాశం నుండి చూస్తున్నాడు, ఆయనను వెదుకువారు కలరేమో అని ఆయన చూస్తున్నాడు. విషయం ఏంటంటే ఆయన భూమి మీదకు తొంగి చూసి ఆయన వెతుకుతున్నాడు, ఆయనను వెతుకువారు కలరేమో అని. ప్రతి సంఘాల్లో చూస్తున్నాడు, ఆయనను వెతుకువారు కలరేమో అని ఆయనను వెతుకుతున్నారు. అర్థమవుతుందా? అసలు దేవుడే వెతుకుతున్నాడు. ఈ భూమి మీద నన్ను వెతికే నరుడు ఎవరు? ఈ భూమి మీద నన్ను వెతికే సంఘస్థులోని పరిశుద్ధులు ఎంతమంది ఉన్నారు? ఈ భూమి మీద నన్ను నిజంగా వెతికే సంఘస్థులు ఎంతమంది ఉన్నారు అని ఆయన వెతుకుతున్నాడు. అర్థమవుతుందా? కనపడాలి, ఒకరికొకరు కనపడుతూ ఉండాలి. ఎవరికి? దేవునికి, మీకు కనపడుతూ ఉండాలి. చక్కగా మాట్లాడుతున్నా, ఆత్మ ఎటు పోయినా సరే నీవు అక్కడ ఉంటున్నావు అని దావీదు మాట్లాడాడు. కాబట్టి దేవుడు ఉన్నవాడు, అనేక చోట్ల ఆయన ఉన్నవాడు, ప్రతి చోట ఆయన ఉన్నవాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలు అయితే ఇంకొక మాట రాసింది చూడండి, 4వ అధ్యాయము 6వ వచనము. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి ఎట్లా ఉన్నాడంట? అందరిలో ఉన్నాడంట. అందరిలో ఉన్నాడు. మోషేకి ఏం చెప్పాడు? నేను ఉన్నవాడను అని చెప్పన్నాడు. చూడండి, దావీదు ఏం మాట్లాడాడు? నేను ఎటుపోయినా నీవు ఉన్నవాడవు అని చెప్పన్నాడు. ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నాడు? అందరిలోనూ, చెప్పాలి గట్టిగా, అందరిలో ఉన్నాడు. అందరిలో ఉన్నాడు. ఈ దేహము దేవుని ఆలయము. అందరిలోనూ ఆయన కార్యము జరిపించేవాడుగా ఉన్నాడు. గుడివారిలో, కుంటివారిలో, చెవిటి వారిలో, మూగవారిలో, అందరిలో, స్త్రీ పురుషుడు అని భేదం లేదు, అందరిలో ఆయన ఉన్నవాడు. దేవుని గురించి మనం ఆలోచన చేయాలి. దేవుని గురించి ఆలోచన చేయాలి. ఈ సృష్టిలో ఆయన ఉన్నాడు. అపోస్తల కార్యమున 7వ అధ్యాయం 49వ వచనం చూడండి. ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు, 7వ అధ్యాయం 49వ వచనము, అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించిన, ఆయన ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? నా విశ్రాంతి స్థలం మీద ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడగు హస్తకృతములయనములలో నివసింపడు. ఆయనకి ఎక్కడ స్థావరం ఇస్తున్నాం మనము? ఆయన అందరిలో ఉన్నవాడు, అన్ని చోట్ల ఉన్నవాడు అని చెప్తున్నప్పుడు ఇప్పుడు హస్తకృతముల చేత నీవు ఆయనకు ఒక స్థావరాన్ని ఏర్పాటు చేస్తున్నావంట. ఆయన ఒక చోటుకే పరిమితం చేస్తున్నావంట. ఆయన ఒక మనిషికే పరిమితం చేస్తున్నావు, ఒక కులానికే పరిమితం చేస్తున్నావు, ఒక ప్రాంతానికే నీవు పరిమితం చేస్తున్నావు, తూర్పునున్న వారికే పరిమితం చేస్తున్నావు. దేవునికి పరిమితులు లేవు, సృష్టించిన వాడికి పరిమితులు లేవు.
కానీ మనము అజ్ఞానంతో పరిమితులు కడుతున్నాం, ఆయనకి పరిమితులు కడుతున్నాము. సొలొమోను కట్టించినటువంటి ఆ గొప్ప దేవాలయం చూసి ఎంతో ఆనందపడిపోయాడు. కానీ ఒకరోజు ఆ దేవాలయం ఏమవుతుందంట? కూలిపోతుంది. ఒకరోజు ఆ దేవాలయం ఏమవుతుంది? కూలిపోతుంది. దేవుని కోసం కట్టిన ప్రతిదీ ఏమవుతుందంట? ఒకరోజు కూలిపోతుంది. దేవుని కోసం కట్టాల్సింది భూమి మీద కాదు, కట్టాల్సింది దేవుని కోసం మన హృదయంలో కట్టాలి. దేవుని కోసం మన హృదయంలో కట్టాలి, భూమి మీద కాదు. భూమి మీద కట్టేది ఏమవుతుంది? పడిపోతుంది. పడిపోతుంది. ఈ మందిరం ఏమవుతుంది? పడిపోతుంది. నువ్వు ఎంత మంచిగా కట్టినా, ఎంత బంగారంతో కట్టినా, ఎంత వెండితో కట్టినా ఏమవుతుంది? అది పడిపోతుంది. అది ఎంత పెద్ద మందిరాలైనా, చర్చ్ బిల్డింగ్స్ ఎంతటి అయినా సరే, ఒక రోజు అవి గుర్తు లేనటువంటి స్థితిలోకి అవి వెళ్ళిపోతాయి, పొడైపోతాయి, మాయమైపోతాయి. కానీ నీలో కట్టుకున్నటువంటి స్థితిని అది ఎప్పుడు నిత్యముగా ఉంటుంది. నిత్యము ఉంటుంది. నిత్యము ఉంటుంది. చూడు, దేవుడు ఈ సృష్టించిన వాటిలో అన్నిటిని సృష్టించాడు. మనిషిని కూడా స్త్రీని గాను పురుషుని గాను ఆయన సృష్టించాడు. యోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. యోబు 12వ అధ్యాయము 7వ వచనం. ఈ విషయంలో అయినను మృగములు విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన యెడల అది నీకు బోధించును. సముద్రంలోని చేపలను నీకు దానిని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించుకొని యెడల యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొని లేనివాడెవడు? చూడండి, సమస్తమును అడిగితే అవి చెప్తున్నాయి దేవుని గురించి, యెహోవా దేవుని గురించి. చూడండి, దేవుడి ఆలోచన, దేవుని సృష్టి మనకు అర్థం అవ్వాలి. ఎందుకు అర్థం చేసుకోవాలో చెప్తాను, ఎందుకు గ్రహించాలో చెప్తాను. దేవుడు ఉన్నవాడు అని నీవు నమ్మకపోతే నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? దేవుడు ఉన్నాడు అని నమ్మకపోతే ఇక్కడ ఎందుకు కూర్చున్నాము? నీవు కూర్చున్న స్థితి అంతా ఏమవుతుందంటే వ్యర్థమైపోతుంది. కాబట్టి దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ప్రతి చోట నివసిస్తున్నాడని నమ్మాలి. ఇంకా ఏమంటున్నాడు? ఆయన అందరిలోనూ ఉన్నాడు. నువ్వు నడిచే ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. కాబట్టి దేవుని నుండి నేను లేను, దేవుని నుండి తప్పించుకొని నేను బ్రతుకుతున్నాను అని నీవు అనుకోవద్దు. ప్రతి చోట ఆయన ఉంటున్నాడు, ఉన్నవాడు. అయితే ఆయన ఎలాగున్నాడు? దేవుడు ఆత్మ స్వరూపి. ఎక్కడ రాసింది? యోహాను సువార్తలో రాసింది. చూడండి, యోహాను 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపబడెను. అంటే ఆయన ఎలాగున్నాడంట? ఆత్మ. ఆయన ఉన్నవాడు. ఎలాగ ఉన్నవాడు? ఆత్మతో ఉన్నవాడు. ఆయన ఆకాశమందు సింహాసనం మందు, భూమి ఆయన పాదపీఠం యందు ఉన్నాడు. ఆయన ప్రతి చోట ఉన్నవాడు. ఆయన అందరిలోనూ ఉన్నవాడు. దేవుడు ఈ మనిషిని సృష్టించి ఆయన శ్వాసను మనకు అనుగ్రహించాడు. ఇక్కడ ఇంకో కొన్ని మాటలు చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథము 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయము 24వ వచనం. జగత్తును నిర్మించినటువంటి దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములో, చూడండి, ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలకించాలి. దేవుని బోధ, దేవుని ఆలోచన మనకు తెలియపరుస్తున్నాడు. 17వ అధ్యాయం 24వ వచనం జాగ్రత్త చూస్తున్నాను. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు.
డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. హస్తకృతమైనటువంటి ఏంటి, అదేదో పెద్ద పదం లాగా ఉంది కదా, చేతి పనులతో, చేతి ద్వారా చేసినటువంటి, ఆ, చేతి ద్వారా చేసి ఆలయములో వాటి మీద ఆయన, అందులో ఆయన ఉండడు అంటున్నాడు. ఉండడు అంటున్నాడు. మోషే ప్రకారమేమో నేను ఉన్నవాడను అన్నాడు. దావీదు గారి ప్రకారమేమో అన్ని చోట్ల ఉన్నవాడును అన్నాడు. పౌలు ప్రకారం అందరిలోనూ ఉన్నవాడును అని అన్నాడు. కానీ నువ్వు ఆయన పరిమితులు చేసి ఆయనకి ఎక్కడున్నాడు అంటున్నావు? హస్తకృతములలో ఆయన ఉన్నాడు అంటున్నావు. నీ చేతులతో చేసినటువంటి బొమ్మలలో ఆయన ఉన్నాడు అని నీవు అంటున్నావు. ఆ బొమ్మను చేసి ఆలయము చేసి ఆ ఆలయములో ఆయన ఉన్నాడు అని నీవు మాట్లాడుతున్నావు. నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. చూడండి, ఆయనకి ఏది, ఈ సృష్టిని అంతటినీ సృష్టించిన వాడు, ఆయనకి ఏదో కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో ఆయన ఆజ్ఞ ఇచ్చాడు ఇజ్రాయేల్ ప్రజలకు. ఆకాశం అందైనను భూమి అందైనను భూమి కిందైనను ఏ విగ్రహమును మీరు పూజింపకూడదు, ఆచరించకూడదు, సాగిల పడకూడదు వాటికి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అదే ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. కానీ అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఒక ఆవు దూడను, ఒక దూడను బంగారముతో చక్కగా విగ్రహమును చేసుకొని మమ్మల్ని ఐగుప్తు నుండి విడిపించిన దేవుడు ఇదే అని దానికి మొక్కి సాగిల పడి పూజించేశారు. కానీ ఆయన ఏమంటున్నాడు? ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము. హస్తకృతములతో చేయడానికి, ఆలయములో నన్ను నిలబెట్టడానికి నేను అక్కడ నివసించట్లేదు, అందులో నేను లేను అని మాట్లాడుతున్నాడు. అందరిలోనూ నేను ఉంటాను, అన్ని చోట్ల నేను ఉంటాను అంటున్నాడు. ఆయన ఆత్మయ్యే ఉన్నాడు, ఆయన విగ్రహమై లేడు. ఆయన విగ్రహమై లేడు. చూడండి, అందరిలోనూ ఎలాగ ఉంటున్నాడు అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ ద్వారానే మనం అందరిలో ఆయన ఉంటున్నాడు. అందుకే యోబు రాశాడు 33వ అధ్యాయం చూడండి. యోబు రాశాడు 33వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేవుని ఆత్మ నన్ను సృజించెను. ఇప్పుడు మనలను సృజించిన ఏంటి? దేవుని చేతులు కాదు, దేవుని ఆత్మ. దేవుని ఆత్మ నన్ను సృజించిన, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు, ఆయన శ్వాస, దేవుని శ్వాసను పీల్చుకొని నువ్వు జీవిస్తున్నావు. నీకు అర్థమవుతుందా? దేవుని శ్వాస పీల్చుకొని నీ రోజు నువ్వు జీవిస్తున్నావు. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకిస్తున్నాడు. ప్రతి జీవి, ఈ భూమి మీద ప్రతి జీవి, మంచివారికి చెడ్డవారికి, ప్రతి ఒక్కరూ ఈ శ్వాస పీల్చుకొని దేవుని శ్వాస పీల్చుకొని మనం ఈరోజు జీవిస్తున్నాము. ఇచ్చాడు దేవుడు మనకు, ఆ ధన్యతని ఇచ్చాడు దేవుడు, ఆ ధన్యతను మనకి ఇచ్చాడు. కాబట్టి గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఉన్నవాడిగా, ఆయన ఆకాశమందు ఉన్నవాడిగా, అందరిలోనూ ఉన్నవాడిగా, ఆయన నిత్యము చూస్తున్నవాడిగా మనం గుర్తించాలి. నిత్యము చూస్తున్నవాడిగా గుర్తించాలి. మరలా అపొస్తలుల కార్యగ్రంథంలోనికి వద్దాము. 17వ అధ్యాయం 25. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడైతే కాడు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందు రేమోయని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఆయన పొలిమేరలు ఏర్పరిచాడు ఆయన యొద్దకు రాకుండా ఉండుటకు. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. పొలిమేరలు ఏర్పరిచాడు. మీరు అక్కడ ఈ స్థావరంలో, ఈ నివాసములో ఉండి దేవుని ఆరాధించాలి. దూరముగా అయితే ఉన్నవాడైతేనా కాదు. నీకు దూరం అనిపిస్తుందేమో, కానీ దేవునికి ఆయన కని దృష్టిలోనే నీవున్నావు. ఆయన దగ్గరలోనే నీవున్నావు. ఆయన దూరముగా ఎవరము లేము. ఆయన మనలోనే ఉన్నాడు అంటున్నాడు. అప్పుడు దూరం ఎలా అవుతాడు? మనలోనే ఉన్నాడు, నివసిస్తున్నాడు అన్నప్పుడు దూరం ఎలా ఉంటాడు? కాబట్టి ఆయన మనతోనే ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము. చలించడం అంటే
ఈ ప్రాణం ఇటు అటు తిరుగుతుందంటే చలించడం అని అర్థం. చనిపోయిన మనిషి చలనం లేదంటాం కదా. చలనం లేదంటే దాని అర్థం ఏంటి? చనిపోయాడనే కదా. కానీ ఈరోజు చలించుచున్నాము. ఎవరి వల్ల? దేవుడు ఇచ్చినటువంటి శ్వాస వల్ల ఈరోజు మనుషుడు జీవిస్తున్నాడు. ఏంటంట? మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఉనికి కలిగి ఉన్నాం. ఉనికి కలిగి ఉండటం అంటే ఈ సృష్టించిన సృష్టిని బట్టి దేవుని ఉనికి ఉందని మనం నమ్మాలి. ఆయన ఉనికి కలిగి ఉన్నాము. ఏమంటున్నాడు? అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. ఆయన సంతానమని. చూడండి, దేవుడు ఒప్పుకుంటున్నాడు మనం ఆయన సంతానమని, ఆయన బిడ్డలమని. కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దేవత్వమును పోలి ఉన్నదని తలంపకూడదు. ఆయన బంగారముతో చేసిన వాడిగా, వెండితో చేసిన వాడిగా, ఈ స్థితిలో ఉన్నవాడిగా అని మీరు అనుకోవద్దు. ఆ స్థితిలో ఉన్నాడని మీరు అనుకోవద్దు. ఆయన ఆత్మయ్య ఉన్నాడు. ఆయన ఆత్మయ్య ఉన్నాడు. కాబట్టి నీ దృష్టి ఎలాగ ఉండాలంటే విగ్రహముల వైపు కాదు, మనుషుల హస్తకృత్యముల యందు కాదు, దేవుని ఆత్మ యందు నీవు ఉండాలి. మందిరాలు పెద్ద పెద్ద మందిరాలు కాదు ఆయన ఉండదు. ఆయన అందరిలోనూ ఆయన ఉన్నవాడు. అందరిలోనూ ఉన్నవాడు. అందరిలోనూ ఉన్నవాడు అంటున్నప్పుడు అజ్ఞానులేమో, బుద్ధిహీనులేమో దేవుడు లేడని వారి హృదయంలో ఆలోచన చేస్తున్నారు. జ్ఞానము, దేవుడు చెప్తున్నటువంటి జ్ఞానము, ఆయన ఉన్నవాడు, అందరిలో ఉన్నవాడు, ఆత్మగా ఆయన ఉన్నవాడు. అది నువ్వు నమ్మాలి. అది నువ్వు నమ్మాలి. కాబట్టి బంగారంలోనైనా, వెండినైనా, రాతినైనా దైవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఆ అజ్ఞాన కాలంలో అయితే దేవుడు చూచి చూడనట్టుగా ఉండను. నువ్వు చేసే విగ్రహారాధన బట్టి అజ్ఞాన కాలం అంటే కొంచెం ముందుకు వెళ్ళిపోదాము, పాత నిబంధనలోకి వెళ్ళిపోదాము. లేదంటే మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథం మన బైబిల్ గ్రంథం మన చేతిలోకి వచ్చింది. కానీ మన పితరుల్లో కొంతమంది రాజుల యొక్క బైబిల్ గ్రంథం లేదు. అది అజ్ఞాన కాలమే. వారికి తెలియదు, అది అజ్ఞాన కాలమే. ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు చూచి చూడనట్టుగా వదిలిపెట్టేశాడు. కానీ ఈ రోజు ప్రతి ఒక్కరి చేతిలో ఏముంది? పరిశుద్ధ గ్రంథం ఉంది. ఈ బైబిల్ పట్టుకుని మరలా నువ్వు విగ్రహాల జోలికి వెళ్తున్నావా? ఇదే బైబిల్ పట్టుకొని మరలా నువ్వు విగ్రహాలను పూజిస్తున్నావా? మనుషుడు చేసిన హస్తకృత్యములు, బంగారంతో చేసినటువంటి హస్తకృత్యములతో వాటి ఎదురుగా నిలబడి ఆరాధిస్తున్నావా? చూడండి, అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండను. ఇప్పుడైతే అంతటను అందరిను మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అందరిని ఏం పొందాలంట? మారు మనసు. రోజు ఇంకా నీవు నేను అజ్ఞానములో ఉంటున్నాను. తెలియక, ఇది తెలియక, గ్రహించలేకనే నువ్వు ఉన్నావు. కాబట్టి మరలా మాట్లాడుతున్నాడు దేవుడు, నువ్వు గ్రహించాలి. ఆయన ఆకాశమందు సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు. సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు. సామెతలు చూడండి, కీర్తనలు 10వ అధ్యాయం చూడండి. ముందుగా కీర్తనలు 10వ అధ్యాయం 3వ వచనం. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడని కొందరు. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. కాబట్టి యెహోవా దేవుడు లేడని, ఆయన నిజము కాదని, అది ఉట్టి భ్రమే అని, భ్రమలో బ్రతుకుతున్నారని, గుడికెళ్ళే వాళ్ళందరూ భ్రమలో ఉన్నారని, ప్రార్థించే వాళ్ళందరూ భ్రమలో ఉన్నారని ఎవరు ఆలోచిస్తున్నారు? దుష్టులంట. దుష్టులు వారు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడు అనుకొందురు. ఎలాగున్నారంట? వాళ్ళు పొగరెక్కి ఉన్నారంట. కాబట్టి అటువంటి వారితో సహవాసము కాదు. అటువంటి వారితో సహవాసం కాదు. దేవుని గ్రంథంలోని మాటలు చెప్తున్నాను. దేవుడు చెప్తున్నటువంటి మాటలు చెప్తున్నాను. ఆయన ప్రేమతోనే మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడేటప్పుడు కొంచెం గద్దింపుగా ఉండొచ్చు, కానీ దేవుడు ప్రేమతోనే చెప్తున్నాడు. దేవుడు ప్రేమతోనే చెప్తున్నాడు. వాటి జోలికి వెళ్ళొద్దు. బంగారమునైన, వెండినైన, రాతినైన వాటితో చేయబడిన వేటికి నీవు మొక్కద్దు, సాగిలపడద్దు. కాబట్టి ఆలోచన చేయండి. ఆలోచన. దేవుని ఉనికి ఎలాగుందంటే ఆయన ఆత్మతో ఉన్నాడు. మనము ఆత్మనే ఆరాధించాలి. ఆత్మకు ఎక్కడ చోటు లేదు.
ఈ భూమి మీద ఆత్మకు చోటు లేదు. ఆత్మకు చోటల్లా మనతోనే ఉంటుంది, మనలోనే ఉంటుంది. దానికి ఎక్కడ స్థావరం లేదు, దానికి ఎక్కడ ఆలయం లేదు, దానికి ఎక్కడ కొండ లేదు, దానికి ఎక్కడ పెద్ద పెద్ద మందిరము లేదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ నేను ఉంటాను అంటున్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ నేను ఉంటాను అంటున్నాడు. కాబట్టి నీ ఆలోచనలన్నీ తీసివేసి, హస్తకృత్యములతో చేసినటువంటి నీ ఆలోచన తీసివేసి, అందులో దేవుడు ఉన్నాడన్న ఆలోచన నువ్వు తీసివేసి. పౌలు గారు ఏమంటున్నాడు? అందులో దాని వెనకాల ఉన్నటువంటి దురాత్మల సమూహములు వాటితో ఉన్నవి, వాటితో సాంగత్యం చేయుచున్నవి, అవి అవి ఏర్పాటు చేసినవి, అవి ఏర్పాటు చేసినవి. కాబట్టి నువ్వు మొక్కుతున్నది దేవునికి కాదు, వాటి వెనకాల ఉన్న దురాత్మల సమూహానికి నువ్వు మొక్కుచున్నావు. దురాత్మల సమూహానికి నువ్వు మొక్కుచున్నావు. సామెతలు 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండను, చెడ్డవారిని మంచివారిని అవి చూడండి. ప్రతి వ్యక్తి మీద ఉన్న చెడ్డవారిని మంచివారిని అవి ఆ కన్నులు ఏం చేస్తున్నాయంట? చూచున్నాయి. ఇంకా ఏమంటున్నాడు? ఆయన కన్ను దృష్టి అందరి ఎడల ఉంటుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించిరో నా యందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. ఈ దేవుని మనం నేర్చుకున్నప్పుడు, ఆయన ఉన్నవాడు, సృష్టించినవాడు, ఇదన్నిటిని మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే ఆయనను బలపరచువాని యందు ఆయన సమస్తమును చేయగలడు అని. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే, ప్రతిదీ ఆయనకు సాధ్యమే. కాబట్టి మనం ఎవరి యందు దృష్టి ఉంచాలంటే దేవుని యందు దృష్టి ఉంచాలి. సమస్తము సాధ్యమే చేయగల దేవుని యందు మనం దృష్టి ఉంచాలి. దేవుని వైపే మనం ఉండాలి, దేవుని పక్షమున మనం ఉండాలి, దేవుని పక్షమున మనం ఉండాలి. కాబట్టి ఈ లోకమందు దేవుని చూచిన వారు ఎవరంటే ఒక క్రీస్తు ప్రభు వారి మటుకే. ఆయన అంటాడు, నన్ను చూచినట్లయితే మీరు నా తండ్రిని చూసినట్లే. ఆ కాలం మందు ఆ శిష్యులు ఆయన సిలువ వేసిన వారు కూడా ఎవరిని చూశారంట? క్రీస్తు ప్రభువారిని చూశారు. క్రీస్తు ప్రభువారిని చూస్తే ఎవరిని చూసినట్టంట? దేవుని చూసినట్టే. ఈరోజు మనం చూడలేదు, కానీ మనము కూడా ఒక రోజున మనం చూస్తాము. మనము కూడా ఒకరోజు చూస్తాము. దేవుని మనం చూడగలుగుతాము, క్రీస్తు ప్రభువారిని మనం చూడగలుగుతాము. ఆ విశ్వాసం నమ్మకం నీకు ఉండాలి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం కొన్ని వచనాలు మనం చదువుకుందాం. దేవుని యొక్క లక్షణములను చదువుకుందాము. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనము. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవాను పేరు, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశమును సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదియు, చూడండి, దేవునికి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఉన్నవాడు, సృష్టించిన వాడు, నిత్యుడకు యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. నీ ఆత్మను బట్టి దేవుని ఆరాధించు, ఆత్మను బట్టి ఆరాధించు. దేవుని గురించి మరలా మాట్లాడుతున్నాను, దేవుని గురించి తెలియజేస్తున్నాను మీకు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. యెషయా గ్రంథంలో మాట రాసింది చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25వ వచనం చూడండి. 25వ వచనం నుండి చదవండి. 40వ అధ్యాయము 25 నుంచి చదవండి. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్ను ఎవనికి సాటి చేయుదురు? దేవుడు అడుగుతున్నాడు, పరిశుద్ధుడు అడుగుతున్నాడు, మనలను అడుగుతున్నాడు, నన్ను ఎవరితో సమానము చేయడానికి నాకు సాటి గలవాడు ఎవరు? నువ్వు ఎవరిని నాకు సమానంగా ఎంచుచున్నావు? నువ్వు నాకు ఎవరిని సమానంగా ఎంచుచున్నావు?
ఏలియా కాలంలో బయలుదేవతలు దేవునితో సమానంగా ఎంచి పూజించారు విగ్రహాలను. ఆ సమానంగా ఎంచినప్పుడు సమానమైనటువంటి బలులను అర్పించండి, సమానమైనటువంటి హోమం జరిపించండి, సమానమైనటువంటి దేవుడను నేను నిరూపిస్తాను అని చెప్పినప్పుడు ఏలియా 2 సార్ల ఆ కొండ మీద బయలుదేవతల గురించి మాట్లాడాడు. బయలుదేవతల గురించి మాట్లాడాడు. ఒక బలి అర్పించినటువంటి వాటిని ఆ కట్టెల మీద ఉంచి వాటిని ఆకాశం నుండి అగ్ని దహించే విధంగా ప్రార్థించమని చెప్పి అడిగారు. బయలుదేవతలు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా విర్రవీగిపోయారు. డ్యాన్సులు వేశారు, అది చేశారు, ఇది చేశారు, హోమాలు చేశారు. ఏమన్నా జరిగిందా? ఏమీ కాలేదు. ఏలియా ప్రార్థించాడు, ఆకాశం నుండి అగ్ని దిగింది. బయలుదేవతలేమో ఇప్పుడు సమానం చేశారు. ఈరోజు మనుషులు కూడా అదే రీతిగా దేవుడికి సాటి ఉన్నారు అని చెప్పి సమానం చేస్తున్నారు. దేవుడు చెప్తున్నాడు, నీవు ఇతనితో సమానుడని మీరు నన్ను ఎవనికి సాటి చేదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించను? వీటి లెక్క చొప్పున వీటిని సమూహములను బయలుదేరజేసి వీటన్నిటిని పేర్లు పెట్టి పిలుచువాడే కదా. ఏమంటున్నాడు? తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి ఆయనను విడిచిపెట్టాడు, సమస్తమును ఆయన సృష్టించాడు. చూసారు, దేవుడు మనకు శ్వాసను ఇచ్చాడు. ఆ శ్వాసను పీల్చుకొని ఈరోజు మనం బ్రతుకుతున్నాము. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, అన్నీ సాధ్యమే. నువ్వు అడిగే ప్రతిదీ దేవునికి సాధ్యమే. అడుగు, దేవుడు నీకు ఇస్తాను అంటున్నాడు. కాబట్టి సర్వశక్తిమంతుడు, అన్నీ ఆయనకు సాధ్యమే. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి, 24వ వచనము. ఆయన ఏమై ఉన్నాడంట? ఆత్మస్వరూపి. ఆయన లక్షణాలు అది, ఆత్మస్వరూపి. ఆయన ఆత్మగానే ఉన్నాడు. నీలో నాలో అన్ని చోట్ల ఆయన ఆత్మగానే ఉన్నాడు. ఆయన ఏ హస్తకృత్యములలో ఆయన లేడు. ఏ వెండిలో లేడు, ఏ బంగారంలో లేడు, ఏ రాతిలో లేడు, ఏ చెట్టులో లేడు, ఏ పుట్టలో లేడు, ఏ జంతువులో ఆయన లేడు. ఆయన కేవలం తన ఆత్మను ధరించుకొని వాడుగా ఉన్నాడు. ఆ ఆత్మ నీలో నాలో ఒక వెలుగుగా, ఒక వాక్యముగా, ఒక పరిశుద్ధాత్ముడిగా అది మనలోనే ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచన నీకు కలిగి ఉండాలి. కాబట్టి దేని జోలికి వెళ్ళకూడదని చెప్తున్నాను. లేవియాకాండం 19వ అధ్యాయం 2వ వచనము త్వరగా తీసి చదివినట్లయితే ముగించుకుందాం. లేవియాకాండం 19వ అధ్యాయం 2వ వచనము. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవా నగు నేను. చూడండి, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన లక్షణం ఏంటంట? పరిశుద్ధుడు. ఇవాళ పరిశుద్ధుడు, రేపు పరిశుద్ధుడు, ఎల్లుండి కూడా పరిశుద్ధుడే. అయితే నీవు నేను ఇవాళ పరిశుద్ధంగానే ఉన్నా. ఇవాళ ఆదివారం కాబట్టి శుభ్రంగా అన్ని పాపములు విడిచిపెట్టేసి వచ్చాం. కానీ మండే నుంచి ఏం జరుగుద్ది? సోమవారం నుండి పాపాన్ని ఎత్తుకుంటూ బయలుదేరతాం, పాపపు ఆలోచనలతో పరిగెడతాం, పాపాన్ని ఎక్కడ దొరుకుతో అక్కడికి మరలా పరిగెడతా ఉంటాము. పరిశుద్ధుడు ఎలా అయిపోతావు? వారం అంతా పాపముతో ఉండి ఆదివారం ఒక్కరోజు పరిశుద్ధుడిగా అయిపోతాము మనం? లేదు. పరిశుద్ధుడైన వాడు ఎప్పుడు పరిశుద్ధుడే. దేవుడు పరిశుద్ధుడు కనుక నీవు నేను ఎలాగ ఉండాలంట? పరిశుద్ధుడిగా ఉండాలి. మన మాట పరిశుద్ధత, మన ఆలోచన, మన తలంపులు, మన నడక పరిశుద్ధంగా ఉండాలి. మన నడక పరిశుద్ధంగా ఉండాలి. వంకర త్రోవలు, వంకర మార్గాలు మనం ఈ లోకంలో వెతుక్కోకూడదు. వంకర భాష, వంకరి ఆలోచనలు ఈ లోకంలో మనం వెతుక్కోకూడదు. దేవుని దృష్టి ఉంచు. దేవుని సేవ చేయడానికి, దేవుని పని చేయడానికి, దేవుడి పని జరిపించడానికి ఆలోచన కలిగి ఉండు. దాని మీద దృష్టి ఉంచు. వాక్యం ఎందు దృష్టి ఉంచు, ప్రార్థన ఎందు దృష్టి ఉంచు, పాటలు పాడే ఎందు దృష్టి ఉంచు, మందిరాలకు వెళ్ళే విషయం ఎందు దృష్టి ఉంచు. ఈ విషయాల్లో మనం ఉండాలి. కాబట్టి పరిశుద్ధత కలిగి ఉండాలి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ఏంటంట? చూడండి, ఆయన లక్షణం అది ప్రేమ, ఆయన దయ, జాలి, కరుణ ఆయన మన ఎడల చూపిస్తున్నాడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. నీకు ఏముండాలంట? ప్రేమ ఉండాలి. చూడండి, దేవుడు ఇచ్చినటువంటి కొత్త నిబంధనలు 1వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని నీవు ప్రేమించు. ఇప్పుడు గడిచిన రాత్రి కూడా మనం మాట్లాడుకున్నాము. ఏడుకొండల గారి కొరకు పాపం ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారు, వారి కొరకు మనం ప్రార్థన చేయాలని, వారి స్వస్థత పొందాలని వారి కొరకు మనం ప్రార్థన చేశాము. ఇప్పుడు నువ్వు వారి కొరకు తెలియనటువంటి ఏడుకొండల గారు నాకు తెలియదు, నేను ఆయన కొరకు ప్రార్థన చేశాను. నేను ఒక ఆజ్ఞను నెరవేరుస్తున్నాను. ఏంటి ఆజ్ఞ? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుచున్నానన్న ఆజ్ఞను నేను నెరవేరుస్తున్నాను. నాకెవరో తెలియని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న ఆజ్ఞను నెరవేరుస్తున్నాను.
ఇంకొకరి గురించి మనం ప్రార్థిస్తున్నాం. మన శత్రువు కొరకు కూడా వాళ్ళు బాగుండాలని ప్రార్థించినప్పుడు మనం తెలియకుండానే ఒక ఆజ్ఞను నెరవేరుస్తున్నాం. ఏంటి ఆజ్ఞ? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావన్న ఆజ్ఞను మనం నెరవేరుస్తున్నాము. చూడండి, నీ పొరుగు వారిని ద్వేషించిన యెడల ఆ ఆజ్ఞ ఎలా నెరవేరుతుంది? నెరవేరదు కదా. అప్పుడు దేవుని ఆలోచనను పూర్తిగా ధిక్కరించిన వాడివే, దేవుని ఆలోచన పూర్తిగా నువ్వు విడిచిపెట్టిన వాడివే. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు అని నీవు ప్రేమించాలి. దేవుని లక్షణం ప్రేమ, ఆ లక్షణం మనలో కూడా ఉండాలి. దేవుడి లక్షణం పరిశుద్ధత, ఆ లక్షణం మనలో కూడా ఉండాలి. కాబట్టి ఇటు ఆలోచన ఉండాలి. చివరిగా రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం నేను చదువుతున్నాను 8-9 వచనాలు. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి శ్రమయు వేదనయు కలుగును. సక్రియ చేయి ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశం మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. చూడండి, భేదములు పుట్టించి సత్యమును లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రము. ఇందాకే చదువుకున్నాం, ఆయన ఏ స్వరూపి అంట? ప్రేమ స్వరూపి. ఇప్పుడేం చదువుతున్నాము? ఉగ్రతయు రౌద్రమును. భేదములు పుట్టించేవాడికి. ఇప్పుడు సంఘంలో ఒకరి కొరకు నేను ప్రార్థన చెయ్యను అంటాను. నేను మందిరంలో ఒకరి కొరకు నేను ప్రార్థన చేయంటాను. నువ్వేమనుకుంటావు? వాడి కొరకు నేను ప్రార్థన చేయటం ఏంటి? ఏదో మీకు ఎప్పుడు పాత కక్షలు పాత గొడవలు ఉండటం వల్ల నువ్వేమనుకుంటావు? వాడి కొరకు నేను ప్రార్థన చేయటం ఏంటి? మందిరంలోకి వచ్చినప్పుడు అందరూ సమానమే. నీవు అందరి కొరకు ప్రార్థన చేయాల్సిన వాడివే ఉన్నావు. ఆ బాధ్యత నీది. నేను వాళ్ళ కొరకు ప్రార్థన చేయను అంటానికి ఉందా? వాళ్ళ ఇంటికి వెళ్ళను, వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేయను అంటానికి లేదు. ఆ భేదము నీ హృదయంలో పుట్టించుకోబాకు. అలాగ భేదము కనుక పుట్టినట్లయితే దేవుని ఉగ్రత, దేవుని రౌద్రము నీ మీద ఉంటుంది. దేవుని ఉగ్రత నీ మీద ఉంటుంది. ఉగ్రత అంటే నువ్వు అగ్నిలో కాల్చివేయబడతావు. దేవుడు ఏర్పాటు చేసినటువంటిది అగ్ని. అగ్నిలో ఏమవుతాము? కాల్చివేయబడతాము. చివరిగా సామెతలు 16వ అధ్యాయం 4వ వచనం చూడండి. 16:4 యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను. చూడండి, ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం. చూడండి, ఈ మైకు మనం మాట్లాడితే బయటికి వినపడడానికి. ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం. నిన్ను కూడా సృష్టించింది నీ పని నిమిత్తం నువ్వు చేయడానికి. నువ్వు చెయ్యకపోతే నీ కొరకు ఏర్పరిచినటువంటి అగ్ని కాల్చివేయబడుతుంది. అగ్ని ఉంది, దానిలోనికి నువ్వు వెళ్ళిపోతావు. దేవుని ఉగ్రత నీ మీద ఉంటుంది. దేవుని ఉగ్రత మన మీదకి తెచ్చుకోక మునిపే మనం దేవునికి లోపడాలి. కాబట్టి దేవుని దృష్టి ఉంచండి. దేవుడు ఉన్నాడని నమ్మండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 13వ వచనం. బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యెహోవాను నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? బాధ పెట్టువాని క్రోధము. చూడండి, నీ సృష్టికర్త అయిన యెహోవాను నీవు మరచుదువా అని అడుగుతున్నాడు. దేవుని మర్చిపోగలుగుతాం మనం? మరవకూడదు. దేవుని యొద్ద నిన్ను దూరంగా వెళ్ళిపోయావు, మరలా తిరిగిరా. దేవుని యొద్ద నుండి ఎటెటో వెళ్తున్నావు, మరలా తిరిగిరా. దేవుని విడిచిపెట్టి నువ్వు ఎటో తిరుగుతున్నావు, మరలా తిరిగిరా. దేవుడు కోరుకున్నది అదే. దేవుని మరిచిపోతే ఆయన రాజ్యంలో నీకు స్థానం ఉండదు. దేవుని మర్చిపోబాకు, తిరిగిరా. దేవుడి ఆలోచన నీ మీద ఉంచు, దేవుని దృష్టి నీకు ఉంచు. మన దేవుల్లో ఉండి మనుషులను భేదం చూడకూడదు. మన దేవుల్లో ఉండి మనుషులతో మనం వారిని చిన్నవారని, పెద్దవారని, లేనివారని, ఉన్నవారని అన్న భేదం మనం చూడకూడదు. ఎగతాళిగా మాట్లాడకూడదు, ఎగతాళిగా చూడకూడదు. అందరినీ సమానంగా చూడాలి. దేవుడు ధనం కోసం పరిగెత్తకూడదు. నిన్ను నువ్వు సంరక్షించుకోవటం కోసమే పరిగెత్తాలి.
నిన్ను నువ్వు పోషించుకోవడం, నిన్ను నువ్వు ఆత్మలో ఎదగటం కోసమే నువ్వు పరిగెత్తాలి. ఎవరికి సాగిల పడకూడదు, ఎవరి కింద నువ్వు పని చేయకూడదు. నువ్వు నిలబడు, నీ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకో. నువ్వు మందిరంలో నిలబడు, నువ్వు మందిరంలోనే నిలబడాలి, నువ్వు దేవుని సన్నిధిలోనే నిలబడాలి, వాక్యం మీదే నిలబడాలి, వెలుగులోనే నువ్వు నిలబడాలి. ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. నీలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మను ఆరాధించాలి. వాక్యం విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు.